ఫెడరేషను యూనియన్ వేజెస్ గురించి ఒక పాయింట్ నిన్న చెప్పడం జరిగింది. 2014 నుంచి ఆల్మోస్ట్ 2014 నుంచి కూడా ఎవ్రీ 3 years మనకి ఆ యూనియన్ వేజెస్ సవరణ జరుగుతుంటుంది. అది 2014లో అంతకుముందు కొన్నేళ్ళు చేయలేదు కాబట్టి 2014లో నేను రవికిషోర్ గారు ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్స్ అందరం కూడా కూర్చుని మనకి 50 ఏళ్ళ క్రితం చేసిన జనరల్ కండిషన్స్ ఇంకా కంటిన్యూ అవుతాయి. ఇంత మార్పు వచ్చిన తర్వాత కొన్ని జనరల్ కండిషన్స్ కూడా మారాలి అని దీని మీద కూర్చుని ఆ కండిషన్స్ మారుస్తూ ఆ వేజెస్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. అప్పుడు క్లియర్గా యూనియన్ వాళ్ళని ఒకటే అడిగాం. అప్పటి వరకు ఆల్ యూనియన్స్ వాళ్ళు ఏది మన ఫెఫ్సీ అని చెప్పి సౌత్ ఇండియన్ ఛాంబర్ డిసైడ్ చేసిన వేజెస్ జనరల్ కండిషన్స్ ఫాలో అవుతూ వచ్చినాయి. ఆ రోజు అడిగాం, ఇంత పెద్ద ఇండస్ట్రీ మన తెలుగు అయింది కదా, మనం ఈ సవరణలు చేసుకుంటున్నాం, అక్కడ ఈ లేవు, మీకు ఈ ఫర్దర్గా ఇది కావాలా అది కావాలా క్లియర్గా చూసుకోండి. మీరు లేదు సార్ మాకు ఇదే కావాలి అన్నారు. 10 సార్లు అడిగాం, ఇదే కావాలి సార్ ఇట్లాగే ముందుకెళ్దామంటే అప్పుడు ఆ సవరణలు చేయడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి 3 years మళ్ళీ మీటింగ్లు జరుగుతూనే ఉన్నాయి. ఒక్కొక్క 3 yearsకి 70-80 మీటింగ్లు అన్నమాట. మళ్ళీ ఆ రోజు 14 తర్వాత ఒకటే చెప్పాం, ఏమండి ఇప్పుడు చేస్తున్నాం సవరణలో, మనకింత మా డిస్కషన్లో టైం వేస్ట్ ఉండకూడదు, 70 మీటింగ్లు అవసరం లేదు, నెక్స్ట్ టైం నుంచి ఒక పర్సంటేజ్ తీసుకుని ఆ పర్సంటేజ్ ఫిక్స్ చేసేస్తాం, ఏమన్నా ఒక జనరల్ కండిషన్ మార్చాలంటే ఒక డిస్కస్ చేసి చేద్దాం అనే దీని మీద వెళ్ళాం. కానీ 2018లో ప్లస్ 2021లో మళ్ళీ జరగల. మళ్ళీ ఈ ఒక్కసారికి రివిజన్ సార్ అని ప్రెషర్ పెడతంతో సరే అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా ఈల్డ్ చేయటం జరిగింది. 2025 మొన్న అయిపోయిన టైం అయినప్పుడు వాళ్ళు అంతకుముందు మార్చిలో లెటర్లు రాశారు. కానీ అప్పుడు ఆ ఉన్న స్టేజ్లో ఆ ఇష్యూని టేకప్ చేయటం అనేది ప్రొడ్యూసర్లు సినిమాలు చాలా బ్యాడ్ స్టేట్లో ఉన్నాయి. ఛాంబర్ నుంచి డిలే చేసుకుంటూ వచ్చాం. 100% వీ హెవ్ డిలేడ్ ఇట్. ప్రొడ్యూసర్ పరిస్థితి బాగాలేదు. ఇప్పుడు ఆ మీటింగ్లు పెడితే కనుక వీళ్ళ పరిస్థితి బాగాలేదు కాబట్టి చేయటం కష్టం అవుతుంది, అనవసరమైన రిఫ్ట్ వస్తుందనే దాంతో కొంచెం అవాయిడ్ చేసి 6 months తర్వాత టేకప్ చేశాం. టేకప్ చేసినప్పుడు మళ్ళీ అదే మొదటిసారికి వచ్చారు. ఇది మళ్ళీ ఆ పర్సంటేజ్ పెంచాలా, మళ్ళీ జనరల్ కండిషన్ ఒప్పుకుని జనరల్ కండిషన్స్ వెనక్కి తీయమని చెప్పి ఇట్లాంటివి జరిగింది. కొన్ని మీటింగ్స్ తర్వాత ఇది ఇంకా ఫర్దర్గా ఇట్లాగే ఉంటుంది, అవ్వట్లేదు, రేపొద్దున మనం ఇన్నేళ్ళు మాట్లాడుతున్నాం, మనం అందరం కూడా రేపొద్దున ఇక ఉంటామో లేదో తెలియదు, రేపు నెక్స్ట్ జనరేషన్ వచ్చినప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తారో తెలియదు, దీని ఒక సిస్టంలో పెట్టాలి, మోస్ట్ లేబర్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలి, ఫర్దర్గా ఒక స్టాండర్డైజ్ చేయాలి ఇవన్నీ అనే దాంతో లేబర్ డిపార్ట్మెంట్ అప్రోచ్. అది కూడా ఎప్పుడు అప్రోచ్ అయ్యాం, అన్ఆథరైజ్డ్గా ఇవన్నీ జరుగుతున్న టైంలోనే వాళ్ళు స్ట్రైక్ లాంటిది కాల్ ఫర్ చేశారు. కాల్ ఫర్ చేసిన తర్వాత దెన్ వీ అప్రోచ్, ఇది లేబర్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయిన తర్వాత కూడా అక్కడ మీటింగ్ జరుగుతున్నా కానీ దట్స్ వాట్ దే హావ్ డన్. సో అప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఎస్ వీ హ్యావ్ టు గో త్రూ ది సిస్టమ్ అని చెప్పి చేయటం జరిగింది. అక్కడ ఒక అండర్స్టాండింగ్ రావడం జరిగింది. సీఎం గారు కూడా చాలా ప్రోయాక్టివ్గా అందరిని పిలిచి మాట్లాడటం జరిగింది. వాళ్ళ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళతో కూర్చుని ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చాం. 13 పాయింట్లు పెడితే ఓ 2 పాయింట్లు 3 పాయింట్లు ఇనీషియల్గా చేసి ఆ పర్సంటేజ్ సిస్టమ్ని ఏ రకంగా చేయొచ్చు అనే దానికి డివైడ్ చేసి బిలో 1000 బిలో 2000 అట్లా చేసుకుంటూ వచ్చి ఒక అండర్స్టాండింగ్ ఒక నైట్ రావడం జరిగింది. ఆ నెక్స్ట్ డే నుంచి వర్క్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఓ 10 రోజుల తర్వాత 10-15 రోజుల తర్వాతనే ఆ ఒప్పుకున్న దాంట్లో మాకు తెలియకుండా సంతకాలు పెట్టారని కొన్ని యూనియన్లు డైరెక్ట్గా ప్రొడ్యూసర్లకు ఫోన్ చేసి రేపు పొద్దున్న షూటింగ్ పెట్టుకుంటే వాళ్ళ నైట్లు ఫోన్ చేసి మీరు పొద్దున్న రావు అది చేయకపోవడం అనేది కొంతమంది. ఇట్లాంటి ఈ రోజు వరకు కూడా ఈ నిమిషం వరకు కూడా లాస్ట్ 3-4 days బ్యాక్ వరకు కూడా ఈ జరుగుతూనే వస్తుంటే ప్రతిసారి ఆ ప్రెషర్ ప్రొడ్యూసర్ ప్రెషర్ పడతాం, మాకు ఫోన్లు చేయటం, మేము వాళ్ళకు ఫోన్లు చేయటం, అరవటం ఏంటయ్యే పద్ధతి కాదు. గవర్నమెంట్లో ఆడిట్ జరుగుతున్నాయి, మెయిన్ బాడీ ఒక కమిటీ ఫామ్ చేశారు, ఆ కమిటీ మీటింగ్ ఒకటి జరిగింది, ఆ నెక్స్ట్ కమిటీ మీటింగ్లో మాట్లాడి గివ్ అండ్ టేక్ పద్ధతిలో వెళ్దాం అని చెప్పడం జరుగుతుంది. అయినా కానీ ఇది చేస్తున్నారు. లోపాయికారిగా నాకు తెలిసింది ఏంటంటే ఇది వెనకాల నుంచి కావాలని ప్రెజర్ పెట్టేస్తున్నారని కూడా తెలిసింది. ఎందుకు పెట్టేస్తున్నారు వై అనే దానికి ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్, బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నిన్న మొన్న ఈ ఎలక్షన్ జరుగుతున్నాయని చెప్తే కొంతమంది యూనియన్ లీడర్లు నాకు ఫోన్ చేశారు, కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, సార్
ఇన్నేళ్ళు మీరు చేసింది, మీ టీం చేసింది, రవికిషోర్ గారు మీరు అందరూ కూడా మాకు చాలా చేశారు 100%. రేపు పొద్దున నేను మళ్ళీ వద్దయ్యా, ఈ ఎలక్షన్ అవుతుంది, రేపు పొద్దున ఇవన్నీ స్టాండర్డైజ్ చేయాలి కదా, రేపు నేను సెక్రటరీగా ఉండకపోవచ్చు, ఇంకో ఆయన ఉంటారు సెక్రటరీగా, వాళ్ళు కూడా ఇదే ఫాలో అవుతారు అని చెప్పి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, లేదు సార్ మీరు ఎక్కడున్నా కానీ ఈ ఒక్క డివిజన్ మటుకు మీరు అందరూ కూడా కంబైన్డ్గానే ఉండాలి సార్ ఎప్పుడైనా కానీ మాట అన్నారు కొంతమంది. లోపాయి గారిగా తెలిసిందే అంటే కొంతమంది లీడర్లు మొన్న ఒక మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది, యూనియన్ లీడర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి 24 క్రాఫ్ట్స్ 24 ఉంటాయి కదా, 24 క్రాఫ్ట్స్కి యూనియన్లు ఉంటాయి, వాళ్ళకి లీడర్లు ఉంటారు. మొన్న ఒక మీటింగ్లో, మొన్న డాన్సర్స్ యూనియన్ మీటింగ్లో నన్ను ఇది క్వశ్చన్ అడగడం జరిగింది. అడిగితే నేను చెప్పాను, ఏమయ్యా ముందు మీ లీడర్షిప్ మేము ఏమి చెప్తున్నాము, ఎంత పాజిటివ్గా చెప్తున్నాం అనేది మీరు డౌన్ ద లైన్ తీసుకెళ్ళట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎలక్షన్లు ఉంటాయి, వాళ్ళకి ఓట్ బ్యాంకులు రావాలి, వాళ్ళ సీట్లలో కూర్చోవాలి, వాళ్ళకి కన్వీనియంట్గా ఉన్నాయి చెప్తున్నారు, ఫాల్స్ ప్రామిసెస్ చేస్తున్నారు వాళ్ళకి. ఆ ప్రామిసులు మేము చేయలే, వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి, ఆ ఓట్ బ్యాంకు వాళ్ళ ఓట్ బ్యాంకుల కోసం. ఇవన్నీ చేయటం మూలంగా డౌన్ ద లైన్ రెగ్యులర్గా పనులు చేసిన విషయం అర్థం కావట్లేదు, వాళ్ళు అదే నిజమని నమ్ముతారు, నమ్మి ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది. ఈ తప్పులు చేయబాకంటే ఇప్పటికైనా మారి పాజిటివ్గా ఉండండి. ఇండస్ట్రీ కలిసిమెలిసి వెళ్ళవలసిన, మీరు బాగుపడాల్సిన వాళ్ళు, వర్క్ రావాలి, వర్క్ రాను రాను తగ్గిపోతుంది, నంబర్ ఆఫ్ ఫిలిం ప్రొడక్షన్స్ తగ్గిపోతున్నాయి, అవి మనం పెంచుకోవాలి. ఒక ప్రొడ్యూసర్ సినిమా, కొత్త ప్రొడ్యూసర్ చాలా మంది వస్తున్నారు, వాళ్ళు చాలా ప్యాషన్తో కష్టపడిన డబ్బు తీసుకొచ్చి పెడుతున్నారు. ఒక సినిమా చేసిన తర్వాత రెండో సినిమా చేయాలంటే భయపడుతున్నారండి వాళ్ళు. అట్లాంటి వాళ్ళు అందరికీ కూడా నెలకి 50 మంది యావరేజ్న ఎవ్రీ మంత్ వాళ్ళకి మెంబర్షిప్లు నేను హ్యాండ్ ఓవర్ చేసే ముందు ఒక టీం పెట్టి, కౌన్సిలింగ్ కమిటీ అని పెట్టి కౌన్సిలింగ్ ఇస్తున్నాం. నిన్న ఎవరో అన్నారంట, ఈ కౌన్సిలింగ్ కమిటీలో సినిమా తీద్దాం వచ్చిన వాళ్ళని మీరు తీబాకండి, ఎందుకు తీస్తున్నారు అంటున్నారు. తప్పు సార్ అది. నేనే మాట్లాడతాను చాలా మటుకు, చాలా మీటింగ్లో నేను ఒకరిద్దరు ఉంటే ఉంటారు, నేను క్లియర్గా చెప్తా, ఇది కేవలం మీకేంటంటే మీకు షుగర్ కోటెడ్గా చెప్పడం నాకు అలవాటు లేదండి, మీకు గ్రౌండ్ రియాలిటీస్ చెప్పాలి. ఎందుకంటే రేపు పొద్దున మీరు వ్యాపారం చేద్దామని వస్తున్నారు కాబట్టి మీకు గ్రౌండ్ రియాలిటీస్ చేయాలి, మీరు అవగాహన చేసుకుని తీయండి, అవగాహన లేకుండా చేస్తే దెబ్బతింటారు అని చెప్పి ప్రీ ప్రొడక్షన్ నుంచి రిలీజ్ వరకు ఏ ఇబ్బందులు వస్తాయి, ఎవరెవరితో ఇబ్బందులు వస్తాయి, ఎట్లా ఎదుర్కోవాలి, మీరు ఇవన్నీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరుగుతుందండి. నాకు తెలిసి ఈ 6-7 ఏళ్లలో ఎక్సెప్ట్ కోవిడ్లో 1-2 ఇయర్స్ తప్పక యావరేజ్న సంవత్సరానికి 600 మంది మినిమం, పోనీ ఒక 5 ఏళ్ళే వేసుకోండి, అంటే మినిమం ఒక 3000 మందికి చెప్పుంటాయి అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి. రఫ్గా ఫిగర్ చెప్తున్నాను, క్లియర్ ఫిగర్ చెప్తున్నాను. ఇది చెప్పడం జరుగుతుంది. దీన్ని కూడా వచ్చిన వాళ్ళందరినీ సినిమా తీయొద్దు అంటాడు ఆయన. వై విల్ ఐ సే, నేను చెప్తే సినిమా తీయొద్దని చెప్తే ఆగిపోతారా? దిస్ ఎ గ్లామరస్ ఇండస్ట్రీ, వెరీ అట్రాక్టివ్ ఇండస్ట్రీ, గుడ్ బిజినెస్, పీపుల్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్ దే కమ్ హియర్. చెప్పినంత మాత్రం ఆగేవాళ్ళు ఎవరు ఉండరండి. ఇది కూడా నేను లాస్ట్ లైన్గా చెప్తాను, ఏమండి ఇంత చెప్తున్నాను, నేను 2 hours 2.5 hours స్పెండ్ చేసి చెప్తున్నాను, మీ మంచి కోసం దీంట్లో వినండి, మీరు జాగ్రత్తలు తీసుకోండి. కానీ ఇవన్నీ విని ఇంతే చెప్తున్నారని చెప్పి కూడా మీరు అనుకోవచ్చు, ఎవడో కూడా నా మాట వినపో, దీంట్లో ఒక్కడన్నా విని బాగుపడితే కనుక అది మీద హ్యాపీయెస్ట్ పర్సన్ కూడా అంటారు. ఈ ఎఫర్ట్ అంతా కూడా ఒకరికే మంచి అట్ట కాదు కదా, దిస్ ఎఫర్ట్ ఈస్ బీయింగ్ పుట్ ఇన్. ఓకే, ఇది నేను చెప్పింది దానికి. ఇకపోతే ఈ యూనియన్ల గొడవలోనే చిన్న సినిమాలకి 25% రాయితీ, 25% రాయితీ ఉండాలి, అంటే తగ్గించి ఉండాలి వేజెస్ అనేది ఒక 6 years బ్యాక్ తీసుకున్న డిసిషన్ అది. ఆ రోజున క్లియర్ కట్గా ఒక కమిటీ ఫామ్ అయ్యి చిన్న సినిమా ఏది డిఫైన్ చేసి, చిన్న సినిమా అంటే ఇంత బడ్జెట్లో తీయాల్సింది, అంటే అప్పట్లో 3.5 crores ఏదో రఫ్గా ఏదో అనుకున్నాం, అది తీసిన సినిమాకి వేజెస్లో 25% రాయితీ ఉండాలంటే వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది, చాలా పాజిటివ్గా ఉన్నారు వాళ్ళు కూడా. కానీ అది ఇంప్లిమెంట్ కాల, అప్పట్లో కొంత ఇంప్లిమెంట్ అయింది, మొన్న వచ్చేసరికి అది మళ్ళీ లేదు అనే మాట వచ్చింది, మళ్ళీ తర్వాత చేస్తామన్నారు, బట్ ఇట్ వాజ్ నెవర్ ఇంప్లిమెంటెడ్. చేస్తామంటారు, మళ్ళీ ఇంప్లిమెంట్ కాదు, అది మళ్ళీ చేయించాలంటే మళ్ళీ గగనం, మళ్ళీ ఒక దాన్ని ఎంత పుష్ చేయాల్సి వస్తుంది, ఎంత ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుందంటే టైం అండ్ ఎఫర్ట్. ఎందుకు ఒకడు ఒప్పుకున్న దానికి ఒక పద్ధతిలో చేయాలి కదా, మళ్ళీ దాని వెనకాల రాజకీయం,
మా దగ్గర మా టేబుల్ మీద ఒప్పుకున్న వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏం మాడతారో ఏంటో తెలియదు, మళ్ళీ అవ్వదు. చాలా ఇదే ఇష్యూలో ఇంకొక పాయింట్ చేసి ఇష్యూ ముగిస్తానండి. చాలా ఇష్యూలో ఈ పర్టికులర్ యూనియన్ ఇష్యూలో, మొన్న జరిగిన యూనియన్ ఇష్యూలో మాకు సంబంధించిన వాళ్ళే మా దగ్గరకు పాజిటివ్గా ఉంటూ వెనక్కి వెళ్ళి మీరు ప్రెషర్ పెట్టండి అనే మాట కూడా చెప్పారనే సంగతి చెప్పారు మాకు. అది ఎందుకు చెప్పారో ఏంటో వాళ్ళ మనస్సాక్షికి తెలియాలి. ఇట్లాంటి జరుగుతున్నప్పుడు ఇవాళ రోజున ప్రోగ్రెసివ్ ప్యానల్గా ముందుకు వచ్చాము అంటే, ఇందాక అన్నారు మాకు ఏ అవసరాలు లేవండి. అవసరం అంటే ఉంటే కనుక ఈ అవసరాలు తప్పక ఇండివిజువల్గా మాకు లబ్ధి పొందే అవసరాలు ఏం లేవు. అక్కడ ఆ పోస్టుల్లో ఉండాలంటే యూ హ్యావ్ టు స్పెండ్ లాట్ ఆఫ్ టైం అండ్ ఎనర్జీ. ఆ టైము ఎనర్జీ మా ఇన్వెస్ట్మెంట్గా పెట్టగలుగుతున్నాం. ఎందుకు చేస్తున్నాం అది? ఏదో ఒక మంచి చోటు మన ఇండస్ట్రీ, మనం ప్రేమించే ఇండస్ట్రీ, దీనికి బాగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలని దీని మీద చేస్తున్నాం అది. అంతేగాని అక్కడ కూర్చుని ఏదో లబ్ధి ఏం లబ్ధి పొందుతామండి అక్కడ? అది మదర్ సంస్థను కాపాడుకోవాలి. అంటే 4 సెక్టార్లు ఉన్నాయి. 4 సెక్టార్లు ప్యారల్గా రన్ అవుతేనే ఇండస్ట్రీ ఉంటుంది. ఈ ఇండస్ట్రీకి ఫాదర్ లాంటి వాడు ప్రొడ్యూసర్ బతుకుతేనే మిగతా 3 సెక్టార్లు రన్ అవుతాయి సార్. వాళ్ళని బతికి